కదా లేకపోయింది, అందుకే ఇప్పుడు ఏం చేయలేం. బేసిక్ గా అదే అంటుంది, అతను ఫెయిర్ గా మాట్లాడుతున్నానని చెప్పడం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు నేను చేద్దాం అనుకున్నా, నేను చూసా, ఇప్పుడు రాష్ట్ర విభజన నేను ఆపుతా తర్వాత నా వల్ల కాలేదు, నా చేతిలో లేదు. అప్పుడు వచ్చే అన్ఫెయిర్ పాలిటిక్స్ కంటే కూడా ఫెయిర్ గా ఇట్లయితే ఇట్లా చేయగలుగుతా, ఇట్లయితే ఇట్లా చేస్తాను అంటే రేపు పొద్దున ఇంకా జనానికి అనడానికి ఒక స్కోప్ లేకుండా చూడాలండి. ఇప్పుడు చంద్రబాబు దాంట్లో మీరు 100 పాయింట్లు ఏలెత్తి చూపెట్టడానికి ఉంటది. ఎందుకని ఆయన మాటలు ఆ యూటర్న్ తీసుకుంటూ ఉంటాడు కదా. ఇప్పుడు ఇతను ఆ యూటర్న్లకి 90% తక్కువ ప్రయారిటీ ఇస్తాడు. ఆ కాన్సెప్ట్ లో ఇప్పుడు క్రిందసారి ఆ మొక్కు ఉంది, అప్పుడు అతని మనసులో అది ఉంది, బలహీనంగా ఉంటది అని అనుకున్నాడు, అవ్వలేదు. అందుకని ఆ మొక్కే చెప్పేశాడు, ఫస్ట్ లోనే చెప్పేశాడు. అట్లాగే సిపిఎస్ రద్దుదైనా ఫస్ట్ హామీ ఇచ్చాడు, తర్వాత ఏం చెప్పేశాడు, కాదని చెప్పేశాడు. కాపు రిజర్వేషన్ ఎన్నికల ముందే చెప్పేశాడు. సిపిఎస్ ఏమో ముందు కంప్లీట్ తర్వాత ఎట్లా. కాబట్టి తను కొంత మాక్సిమం ఏంటంటే రిలయబుల్ లీడర్ ని నేను చంద్రబాబుతో పోల్చుకుంటే, ఇప్పుడు అట్లాగని అన్ని స్టికాన్ అయ్యి ఉన్నాడని కాదు, మద్య నిషేధం అయినా లేకపోతే ఈ ఛార్జ్ అదే దాని పేరు జాబ్ క్యాలెండర్ ఇట్లాంటి వాటిలో అవలా. దానికి రీజను తన